ఇది నేను కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో జరిగిన సంఘటన. మా కాలేజీ నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఒక చర్చ్ ఉండేది. ఒకరోజు నా దగ్గర రూ. 100 మాత్రమే ఉన్నాయి. ఆ రోజు నేను ఆటోలో చర్చికి వెళ్తే రూ. 20 ఖర్చు అవుతాయి. చర్చికి వెళ్ళాలని కోరికతో నేను ఆటో ఎక్కి చర్చికి వెళ్ళిపోయాను. చర్చిలోకి వెళ్ళి ఒక మూలను కూర్చున్నాను. ఆ సమయంలో నేను దేవునితో ఇలాగా ప్రార్థించాను, ప్రభువా, ఈరోజు నేను ఏం తినాలో నాకు తెలియదు. నా దగ్గర ఇప్పుడు రూ. 80 మాత్రమే ఉన్నాయి. ఈరోజు గడవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఈరోజు నాకు కావాల్సిన ఆహారాన్ని నువ్వే సిద్ధం చేయి ప్రభువా. నీ చిత్తం ఏదైతే ఉందో అదే నా జీవితంలో జరగనివ్వు. అలా ప్రార్థిస్తూ దాదాపు 10 నిమిషాలు గడిచి అంతలో బాబు అని ఎవరో నన్ను పిలిచారు. నేను కళ్ళు తెరిచి చూశాను. దాదాపు చాలా వయసున్న ఒక ఆవువ నా ఎదురు నిలబడింది. ఆమె చేతిలో ఒక సంచి ఉంది. ఆమె నన్ను చూసి ఇలా అంది, బాబు, నా దగ్గర యాపిల్స్, దానిమ్మ పండ్లు ఉన్నాయి, ఇవి నువ్వు తీసుకో, నాకు ఒక రూ. 50 ఇవ్వు. మా ఊరు వెళ్ళడానికి నా దగ్గర ఛార్జీకి డబ్బులు లేవు. ఆ మాట విన్న వెంటనే నా అంది ఇలా అన్నాను, అవ్వా, నేను మీకు రూ. 50 ఇస్తాను, కానీ ఈ పనులు నాకు వద్దు, మీరు తీసుకెళ్ళండి. అప్పుడు అవ్వ ఇలా అంది, వద్దు బాబు, నేను ఈ పనులు మోయలేను, చాలా ఉన్నాయి, నాకు రూ. 50 ఇవ్వు, ఈ పనులు నువ్వే తీసుకో అని ఆ సంచి తెరిచి చూపించాను. అందులో చాలా పెద్ద పెద్ద సైజులో మంచి నాణ్యత గల యాపిల్స్, దానిమ్మ పండ్లు ఉన్నాయి. నాకు ఆశ్చర్యం వేసింది. నేను ఆమెను అడిగాను, అవ్వ, ఈ పనులు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి అని. అప్పుడు ఆమె చెప్పిన సమాధానం నేను మరింత ఆశ్చర్యపోయాను. ఆమె అంది, నాకు ఈ చర్చి పాస్టర్ అని ఇచ్చాడు అని. నేను ఆశ్చర్యంగా అడిగాను, అవ్వ, ఆయన ఎందుకు మీకు ఇచ్చాడు అని. అప్పుడు ఆమె ఇలా చెప్పింది, బాబు, నేను ఈ చర్చికి వచ్చినప్పుడల్లా పాస్టర్ గారిని కలుస్తారు. పాస్టర్ గారికి దేవుని ప్రజలు ప్రేమతో తీసుకొచ్చిన ఈ పండ్లు, అవ్వ, ఇవి నువ్వు తీసుకెళ్ళు అని దేవుని ప్రేమ సంచిలో వేసి పాస్టర్ గారు నాకు ఇచ్చారు. ఆ మాటలు విన్న తర్వాత నా హృదయం ఆశ్చర్యంతో నిండిపోయింది. ఆ తర్వాత ఆమె నాతో మాట్లాడడం ప్రారంభించింది. ఈ చర్చి నిర్మించక ముందు నుంచి తాను అక్కడ సేవలో ఉన్నానని, ఆ చర్చి ఎలా నిర్మించబడిందో దాని గురించి సీనియర్ పాస్టర్ గారు ఎంతగా ప్రార్థించారో, దేవుడు ఆ స్థలాన్ని ఎలా అనుగ్రహించాడో, ఆ రోజుల్లో ఆ ప్రాంతం ఎంత భయంకరంగా ఉండేదో, ఆ చర్చి చరిత్ర అంతా ఎంతో వివరంగా చెప్పింది. దాదాపు 10 నిమిషాల పాటు నాతో మాట్లాడింది. నా కోసం హృదయపూర్వకంగా ప్రార్థించి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు నేను ఎంతో ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నేను దేవునితో, ప్రభు, ఈరోజు నాకు ఆహారం సిద్ధం చేయని ప్రార్థించాను. కానీ దేవుడు నా అవసరాన్ని తీర్చడానికి ఒక చాలా వయసున్న అవసరాన్ని కూడా ఉపయోగించుకున్నాడు. నాకు కావాల్సిన దానికంటే ఒక సంచి నిండా శ్రేష్టమైన పనులు ఇచ్చాడు. ఆ అవ్వకు కావాల్సిన దాన్ని కూడా దేవుడు సమకూర్చాడు. ఆ రోజు నేను ఇప్పటికీ మర్చిపోలేను. దేవుడు మన ప్రార్థనలకు సమాధానం ఇచ్చేటప్పుడు మన ఊహకు అందని మార్గాలను ఉపయోగిస్తాడు. ఆయన చిత్తంలో మనకు ఆహారం ఏ రూపంలో సిద్ధంగా ఉందో మనకు తెలియకపోవచ్చు, కానీ ఆయన మాత్రం మన అవసరాన్ని సరైన సమయంలో సరైన వ్యక్తి ద్వారా అద్భుతంగా తీర్చగలడు.